సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎఫ్ఎంలో యూనిట్ 5 నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది. లాస్ట్ వరకు మంచిగా వినండి. అయితే అర్థమైతది. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్‌ని ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లమ్ అనేది పక్కా వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌లో అడిగిన ప్రాబ్లమ్ ఇది. అలాగే ఇంకొక ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో అయితే ఈ ప్రాబ్లమ్‌ని క్లారిటీగా వినండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అని చెప్పేసి కాన్సెప్ట్ అన్నమాట. సో దానిపైన ఇట్లా ప్రాబ్లమ్ అడుగుతాడు. ఫైండ్ కార్పియర్సన్స్ కోఎఫిషియంట్ కోరిలేషన్ టు ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇట్లా మనకు ఎక్స్ వై డాటా ఇస్తాడు. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అలాగే వై వాల్యూస్ ఇస్తాడు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి, సో ఇక్కడ మనకు పియర్సన్స్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈక్వల్స్ టు ఎన్ సిగ్మా ఎక్స్ వై మైనస్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై అండర్ రూట్ ఆఫ్ ఎన్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ సిగ్మా వై స్క్వేర్ మైనస్ సిగ్మా వై హోల్ స్క్వేర్ ఇదనమాట. సో మనకి ఇక్కడ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి వాల్యూస్ చూడండి, ఏమేమి కావాలి మనకు, ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత సిగ్మా ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత సిగ్మా ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, సిగ్మా వై క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా సిగ్మా ఎక్స్ ఆల్రెడీ ఇక్కడ చేసినాం, దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి, తర్వాత ఇక్కడ సిగ్మా వై స్క్వేర్ చేయాలి, సిగ్మా వై ఇక్కడ వచ్చింది దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి. సో మనకి ఇన్ని వాల్యూస్ కావాలి, ఇన్ని వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇదన్నమాట. సో ఫార్ములా అనేది చూడడానికి పెద్ద ఉంటుంది కానీ సింపుల్. ఒక 2 టైమ్స్ మీరు ఒకసారి చూసుకొని చూడకుండా రాయండి, గుర్తుండిపోతుంది ఎగ్జామ్లో. ఓకేనా, ఇదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇస్తాడు ఇట్లా ఎగ్జామ్లో. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బార్ వై బార్ కావాలి. ఎక్స్ బార్ వై బార్ ఎందుకు కావాలి, మనకు ఇక్కడ సిగ్మా ఎక్స్ వై ఉంది కదా, ఈ సిగ్మా ఎక్స్ వై కనుక్కోవాలి, సిగ్మా ఎక్స్ సిగ్మా వై కనుక్కోవాలి. ఇవి కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ ఎక్స్ బార్ కావాలి. సో ఎక్స్ బార్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ ఎక్స్. సో యావరేజ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేయాలి, ఎక్స్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏంటి, డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత, 3, 6, 8. సో ఈ టోటల్ చేసుకుంటే 38 వస్తుంది, బై 8 చేస్తే మనకు 47.5 వస్తుంది. అప్రాక్సిమేట్గా 48 లాగా ట్రీట్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత యావరేజ్ ఆఫ్ వై ఎట్లా చేయాలి, సో వై బార్ ఈక్వల్స్ టు వై టర్మ్స్ అన్నిటిని యాడ్ చేసుకొని డివైడ్ బై 8 చేస్తే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్ తో డివైడ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో 8 తోని డివైడ్ చేస్తే మనకు 75.6 వస్తుంది. సో అప్రాక్సిమేట్ గా తీసుకుంటే మనకు ఎంత, 76 అనమాట. సో మనకు యావరేజ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, యావరేజ్ ఆఫ్ వై వచ్చింది. సో ఎక్స్ బార్ వై బార్ టర్మ్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ కోరిలేషన్ ఇట్లనమాట. సో బాక్స్ ఇట్లా గీసుకోవాలి. సో మనకి ఏమేమి కావాలి, సిగ్మా ఎక్స్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్, సిగ్మా క్యాపిటల్ ఎక్స్, సిగ్మా క్యాపిటల్ వై, సిగ్మా క్యాపిటల్ వై. ఓకే, ఇక్కడ సిగ్మా స్మాల్ ఎక్స్, సిగ్మా స్మాల్ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్ స్మాల్ ఎక్స్ స్క్వేర్, సిగ్మా స్మాల్ వై స్క్వేర్, సిగ్మా స్మాల్ ఎక్స్ వై. ఇదన్నమాట, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ స్మాల్, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే క్వశ్చన్లు ఇచ్చినారో ఎక్స్ వై టర్మ్స్ ఇక్కడ చూడండి, ఎక్స్ వై టర్మ్స్ యాస్టీస్గా ఇట్లా వేసేసుకోవాలి. ఉన్నది ఉన్నట్టు వేసుకొని మనకి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కదా మన క్వశ్చన్లో ఇచ్చిన టర్మ్స్. ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనుకోవాలి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఎట్లా కనుక్కుంటాం, ఏం లేదు, ఏదైతే మనకు ఎక్స్ బార్ వాల్యూ వచ్చింది కదా, ఎక్స్ బార్ వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూ ఇప్పుడు ఎక్స్ టర్మ్స్లో నుంచి 48 అన్నిట్లకి తీసేయాలి. అన్ని ఎక్స్ టర్మ్ల నుంచి 48 తీసేయాలి. ఇక్కడ చూడండి, స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 48. సో ఏంటి, ఎక్స్ ఏంటి, ఎక్స్ వాల్యూస్ ఇవన్నీ కదా. సో 48 తీసేయాలి. 48 తీసేస్తే వాల్యూస్ ఇవి వస్తాయి. ఇక్కడ చూడండి, 40 మైనస్ 48 ఎంత, -8. 45 మైనస్ 48 ఎంత, -3. 53 మైనస్ 48 ఎంత, 5. 55 మైనస్ 48 ఎంత, 7. తర్వాత 38 మైనస్ 48 ఎంత, -10. 42 మైనస్ 48 -6. 45 మైనస్ 48 -3. 62 మైనస్ 48 14. ఇట్లనమాట. ఇవంతా తర్వాత అడిషన్ చేసుకుంటే ఇవన్నీ వాల్యూస్ని, ఏదైతే మనకు ఎక్స్ వాల్యూస్ ఉన్నాయో స్మాల్ ఎక్స్ వాల్యూస్, ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు సిగ్మా ఎక్స్ వస్తుంది. సిగ్మా ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, సిగ్మా ఎక్స్ వాల్యూ వచ్చింది కదా మనకు. సో మనం ఏదైతే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, ఇవన్నీ యాడ్ చేసుకుని సిగ్మా క్యాపిటల్ ఎక్స్ సిగ్మా క్యాపిటల్ వై అని చెప్పేసి యాడ్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ స్మాల్ వై కనుక్కోవాలా. స్మాల్ వై ఎట్లా కనుక్కోవాలా, ఇది దీని లెక్కనే ఏంది, మనకి ఎంత వచ్చింది, వై వాల్యూ యావరేజ్ చేస్తే 76 వచ్చింది. సో 76 ఇక్కడ చూడండి,
వై బార్ ఈక్వల్స్ టు 76 కదా, ఇదనమాట. ఇప్పుడు ఏం చేయాలి, వైలో నుంచి 76 తీసేయాలి. సో వై చూడండి, వై వాల్యూస్ అన్నిట్లో నుంచి 76 తీసేస్తే మనకు స్మాల్ వై వాల్యూ వస్తుంది. ఇక్కడ 71 మైనస్ 76 ఎంత, -5. 78 మైనస్ 76 ఎంత, 2. 87 మైనస్ 76 ఎంత, 11. 73 మైనస్ 76 ఎంత, -3. 74 మైనస్ 76 -2. 71 మైనస్ 76 -5. 76 మైనస్ 76 0. 75 మైనస్ 76 -1. ఇట్లనమాట. మనకి ఇప్పుడు స్మాల్ వై వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. యాడ్ చేసుకుంటే సిగ్మా వై వచ్చేస్తుంది, సిగ్మా స్మాల్ వై వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఏం చేయాలి, వీటిని స్క్వేర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వచ్చినాయి కదా, ఇక్కడ ఎక్స్ వాల్యూని ఎక్స్ స్క్వేర్ లాగా రాసుకోవాలి, వై వాల్యూస్ని వై స్క్వేర్ లాగా రాసుకోవాలి. చూడండి, స్మాల్ ఎక్స్ని స్మాల్ ఎక్స్ స్క్వేర్, స్మాల్ వైని స్మాల్ వై స్క్వేర్ లాగా రాసుకోవాలి. చూసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఈ రెండింటికి స్క్వేర్స్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కాలమ్స్. ఇక్కడ స్మాల్ ఎక్స్ స్క్వేర్ ఎంత, ఇక్కడ చూడండి -8 స్మాల్ ఎక్స్ స్క్వేర్ ఎంత, 64. తర్వాత -3 స్క్వేర్ ఎంత, 9. 5 స్క్వేర్ 25. 7 స్క్వేర్ 49. -10 స్క్వేర్ 100. -6 హోల్ స్క్వేర్ 36. -3 స్క్వేర్ 9. 14 స్క్వేర్ 196. ఓకే, సో ఇప్పుడు మనకి స్మాల్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ వచ్చేసినాయి కదా. స్మాల్ ఎక్స్ స్క్వేర్ అంటే స్మాల్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ని యాడ్ చేస్తే ఎంత, 488. ఓకే, ఇక్కడ చూడు, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఎంత, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత, 488. ఇదంతా యాడ్ చేసుకుంటే మనకు వాల్యూ వచ్చేస్తుంది. అట్లా ఇక్కడ వై స్క్వేర్, ఇక్కడ చూడండి స్మాల్ వై స్క్వేర్ వాల్యూస్ ఎట్లా చేసుకోవాలా, ఏదైతే మనకు స్మాల్ వై వచ్చిందో దాన్ని హోల్ స్క్వేర్ చేసుకుంటే వాల్యూ వచ్చేస్తుంది. -5 హోల్ స్క్వేర్ ఎంత, 25. 2 హోల్ స్క్వేర్ ఎంత, 4. 11 స్క్వేర్ ఎంత, 121. -3 హోల్ స్క్వేర్ ఎంత, 9. -2 హోల్ స్క్వేర్ ఎంత, 4. -5 హోల్ స్క్వేర్ ఎంత, 25. ఇక్కడ 0 స్క్వేర్ 0. -1 స్క్వేర్ 1. ఓకే, ఇదనమాట. ఇప్పుడు టోటల్ యాడ్ చేసుకుంటే మనకు సిగ్మా స్మాల్ వై స్క్వేర్ వచ్చేస్తుంది కదా, ఇదనమాట 189. తర్వాత సింపుల్ ఏంటి, ఎక్స్వై కావాలా, ఏంటి మనకు ఎక్స్వై వాల్యూస్ కావాలా, స్మాల్ ఎక్స్వై. ఓకే, ఎక్స్వై అంటే ఏంది, ఎక్స్ ఇంటూ వై. మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్, ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఎక్స్వై వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి, -8 ఇంటూ -5 ఎంత, 40. -3 ఇంటూ 2 -6. తర్వాత 5 ఇంటూ 11 55. 7 ఇంటూ -3 -21. -10 ఇంటూ 2 -10 ఇంటూ -2 20. -6 ఇంటూ -5 30. -3 ఇంటూ 0 0. 14 ఇంటూ -1 -14. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు సిగ్మా ఎక్స్వై వాల్యూ వస్తుంది. సిగ్మా ఎక్స్వై వాల్యూ ఎంత, 104. సో మనకి ఇప్పుడు సిగ్మా క్యాపిటల్ ఎక్స్ వచ్చింది, సిగ్మా క్యాపిటల్ వై వచ్చింది, సిగ్మా స్మాల్ ఎక్స్ వచ్చింది, సిగ్మా స్మాల్ వై వచ్చింది, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వచ్చింది, సిగ్మా స్మాల్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, సిగ్మా స్మాల్ వై స్క్వేర్ వచ్చింది, సిగ్మా ఎక్స్ వై వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి కదా, మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి n ఈక్వల్స్ టు 8 ఎందుకు, మనకి 8 టర్మ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. సో n ఈక్వల్స్ టు 8. అలాగే మనకు సిగ్మా స్మాల్ వై ఎంత వచ్చింది, ఇప్పుడు చూడండి, సిగ్మా స్మాల్ వై ఎంత, -3. తర్వాత సిగ్మా ఎక్స్ వై వాల్యూ ఎంత, 104. సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత, 488. ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎక్స్ ఈక్వల్స్ టు -4. సిగ్మా వై స్క్వేర్ ఈక్వల్స్ టు 189. ఇదనమాట మనకు వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి కదా. డైరెక్ట్గా మనము స్టెప్ ఇప్పుడు ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ చూడండి, 8 ఇంటూ 104 -4 ఇంటూ -3 బై √8 ఇంటూ 488 -4 హోల్ స్క్వేర్ ఇంటూ 8 ఇంటూ 188 -3 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఏదైతే వాల్యూస్ మనకి ఇక్కడ ఇచ్చిందో, మనం ఏదైతే వేసుకున్నామో వాల్యూస్, ఆ వాల్యూస్ని ఇందులో ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి వాల్యూ వస్తుంది. తర్వాత మనం క్యాలిక్యులేషన్ మొత్తం చేసుకున్న తర్వాత 0.34 వస్తుంది. సో కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ కోరిలేషన్ వచ్చేసి 0.34. ఓకేనా. సో మనకు కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ కోరిలేషన్ ప్రాబ్లం కరెక్ట్ చేసినామా లేదని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా, ఎప్పుడైతే మనకు ఆన్సర్ వచ్చేసి -1 నుంచి +1 మధ్యలో ఉండాలన్నమాట. సో ప్రాబ్లం వచ్చేసి మనం చేసినప్పుడు ఆన్సర్ కరెక్టా కాదని ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి ఏదైతే వాల్యూ వస్తుందో -1 నుంచి +1 మధ్యనే వస్తుంది. -1 నుంచి +1 మధ్యలోనే వస్తుంది. అయితే -1 నుంచి 0 వరకు, 0 నుంచి +1 వరకు, -1 నుంచి 0 వరకు,
0 నుంచి +1 వరకు. ఈ మధ్యలోనే వాల్యూ వస్తదనమాట. సో, పాజిటివ్‌గా 0.34 మనకొచ్చింది గదా! సో, కార్లీ పియర్సన్ కోఎఫిషియంట్ కోరిలేషన్ అనేది కరెక్ట్ అనమాట. అట్లా. ప్రాబ్లమ్ వచ్చేసి ఇట్లా. అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. సింపుల్‌గా ఉంటది ప్రాబ్లము. జస్ట్ మీరు ఫార్ములా చూస్తే కొద్దిగా పెద్దగా అనిపిస్తది గానీ, 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి గుర్తుండిపోతది. ఓకేనా? సో, మనం నెక్స్ట్ వీడియోలో ర్యాంక్ కోరిలేషన్ ప్రాబ్లమ్ చూద్దాం. సో, మనకి ఫిఫ్త్ చాప్టర్‌లో ఈ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ కోరిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. లాస్ట్ ఇయర్‌లో అడిగిన క్వెషన్ ఇది. అలాగే ర్యాంక్ కోరిలేషన్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.